శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు వారి జీవితాన్ని మార్చుకొని కొత్తగా వారి లైఫ్ను ప్రారంభించడానికి ఇది ఒక అదృష్టమైనటువంటి సమయం. అంటే గతంలో ఒక 6 గ్రహాలు ఈ మీనరాశి వారి మీద సంచరించడం వలన ఇది చాలా పాపులర్ అయింది ఈ రాశి. అయితే ఇవన్నీ కూడా ఒకటి బయటకు వచ్చి శని భగవానుడు ఒక్కడే సుదీర్ఘ కాలం పాటు ఇంకా సుమారుగా ఒక 2 సంవత్సరాల పైన ఉండే అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్గా మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మీలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించుకొని పోరాడేటట్టు ఉండాలన్నమాట. అంటే ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో ఏ రోజుకి ఆ రోజు ఆ గతంలో జరిగినవి ఆ ముందు రోజు జరిగినవి బేరీ చేసుకొని అందులో ఏమైనా మైనస్లు ఉంటే వాటిని తగ్గించుకొని ఏ రోజుకి ఆ రోజు మీ లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక సమయం. అయితే ఇదే సాటర్న్ గ్రహం మిమ్మల్ని బలహీనతల వైపు మళ్ళిస్తూ ఉంటుంది. అంటే శని బద్ధకానికి కారకుడు. ఎవరైతే శని ఫస్ట్ రౌండ్ జరుగుతుందో విద్యార్థులు లాంటి వాళ్ళు ఉంటారు, 25, 27 సంవత్సరాల లోపు వారి మీద బద్ధకాన్ని పెంచుతూ ఉంటుంది. ఏ పనైనా తర్వాత చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అలాగే నిద్ర ఎక్కువ పోవడం జరుగుతుంటుంది. అతి నిద్ర, బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు క్రమశిక్షణ తగ్గడం వల్ల చదివింది మర్చిపోవడం వల్ల ఈ స్థితి వారిని మరీ ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే మీ ఇంట్లో ఎవరిలో ఒకరు ఉంటారు, వారి మీద ఈ జన్మశని ప్రభావం ఉంటే ఆ ప్రభావం టోటల్గా ఇంట్లో అందరి మీద పడుతూ ఉంటుంది. అందుకని ముందు మీ ఇంట్లో ఈ విధంగా ఎవరైనా ఉంటుంటే అతిగా నిద్రపోయినా బద్ధకకుండా వాడిని ముందు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మీది కూడా సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక బలహీనత కల్పిస్తే ఎవరి మీద ఉద్యోగం చేసుకుంటూ 30-55 మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఈ పెళ్ళిళ్ళు వాటి కోసం పిల్లల పెళ్ళికి కష్టపడుతూ ఉంటే ఈ సమయంలో వారికి ఏమవుతుందంటే ఏదో ఒక బలహీనత యాడ్ అవుతుంది. అది తాగుడో, ఈ పేకాటో, లేదంటే ఏదైనా ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం, లేదంటే మీరే ఒక స్త్రీ అయి ఉంటే ఎవడో ఒక మగవాడు మీ జీవితంలో ప్రవేశించి వాడి దరిద్రం అంతా వాడి పిల్లలు సరిగ్గా చూడలేదని, పిల్లలు సరిగ్గా మాట వినటం లేదని, చాలా ఇబ్బందులు పడుతున్నానని, భార్యకి అనారోగ్యం అని ఇలాంటి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని వలలో వేసుకోవడం, మీరు మీ ఇంటి సమస్యలను పక్కన పెట్టి వాడేదో ఇబ్బందుల్లో ఉన్నాడని వాడికి సహకరించడంతో టోటల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నిజంగానికి వాడు ఏమి ఉండదు, కేవలం ఈ విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర ధనాన్ని లాగడానికో మీ జీవితాన్ని నాశనం చేయడానికో వాడు తయారవుతాడు. అదే మీరు మగవారు అంటే మీ కొలీగో ఇంకొకరు మీ జీవితంలో ప్రవేశించి ఆవిడ బాధలు ఆవిడ చెప్పుకొని మిమ్మల్ని ప్రలోభపరుచుకునే ప్రయత్నంలో టోటల్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. సో అందువలన ఈ మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ భ్రమ నుంచి బయటపడాలి. మరి కొందరైతే తాగుడు, పేకాట, ఏదో లంచాలు తీసుకోవడం, ఎందుకంటే ఎప్పుడైతే ఎడిషనల్గా ఇలాంటి భారం తగిలిందో ఆటోమేటిక్గా వాడు అదనపు ఆదాయం కోసం తాపత్రయపడతాడు. అదే సమయంలో లంచాలు, బ్లాక్ మనీ ఈ విధంగా రావడం కొంతకాలం బాగానే ఉంటుంది, దాని తర్వాత సినిమా చూపిస్తుంది. అందువలన ఈ విషయంలో కూడా మీనరాశి వారు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీనరాశి వారికి జాలి ఎక్కువ. ఇతరుల యొక్క కష్టాలు చూసి మీరు కరిగిపోతూ ఉంటారు. వాడేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటాడు. ఇది జరుగుతుంది. ఇక థర్డ్ స్టేజ్ ఉంటుంది. కొంతమంది 60 దాటి 70-80 ఉన్న వాళ్ళకి వారికి అనారోగ్యం, ఏ బాత్రూంలో పడ్డమో, రోడ్డు దాటినప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగి వాళ్ళ మంచం మీద ఉండడం జరుగుతుంది. ఎప్పటిదాకా మిమ్మల్ని మీ చుట్టూ తిరిగి మీకు సేవలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకరు దూరమై వీడు ఎప్పుడు పోతారా అన్న స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏదో ఆస్తి ఉంటే పర్వాలేదు, ఏదో గవర్నమెంట్ పెన్షన్ వస్తే పర్వాలేదు. ఈ రెండు లేకుండా మీరు ఇతరుల మీద ఆధారపడి ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు చావు కోసం ఎదురు చూడటం, మీ కుటుంబ సభ్యులు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు మీనరాశి వారు వ్యక్తిగతంగా వారి ఆలోచనలు, వారి అలవాట్లు ఏది విధంగా ప్రలోభపడకుండా సిన్సియర్గా క్రమశిక్షణగా ఉంటే
వారికి చాలా వరకు మిగతా గ్రహాలు సహకరిస్తాయి. దానికి ధనస్థానంలో శుక్రుడు. కంపల్సరిగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి, అందరికీ ఏదో విధంగా సంపాదన ఉంటుంది, ఏదో ఆనందంగా ఉంటారు, దూరంగా ఉన్నటువంటి బంధువులు కలుసుకుంటారు. అలాగే గురువు చతుర్థంలో ఉండడం వల్ల గృహయోగం కలుగుతుంది. దశమాన్ని చూడటం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. కుజుడు 6వ స్థానంలోకి రాబోతున్నాడు. ఎటువంటి రుణ పరితుంచినా బయటపడతారు, కోర్టు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సో ఈ విధంగా సర్వగ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. అయితే 12లో ఉన్నటువంటి రాహువు మీ యొక్క ఆదాయాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తాడు. ఎందుకంటే 11ను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. 12లో ఉన్నటువంటి రాహు ఇటొచ్చి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని నిజాయితీగా స్వచ్ఛంగా కడిగిన ముత్యంలాగా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా నిష్కలంగా ఉంటే అంటే మీ యొక్క అభివృద్ధికి కానీ పతనానికి కానీ మీరే కారణమవుతారు. స్వభావ సిద్ధంగా మీనరాశి అంత అదృష్టవంతమైన రాశి ఉండదు. ఎందుకంటే ఇదే రాశిలో గురువు స్వక్షేత్రం ఉంటుంది, శుక్రుని యొక్క ఉచ్చక్షేత్రం ఉంటుంది, బుధుని యొక్క నీచక్షేత్రం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటుంది. కాబట్టి దీన్ని శని భగవానుడు కేవలం మిమ్మల్ని సంస్కరించడానికి మాత్రమే, మిమ్మల్ని బాగు చేయడానికి మాత్రమే ఈ జన్మశని మీకు ప్రారంభమైంది. దాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకొని శనిని నిందిస్తే మీ యొక్క అధోగతి పాలు కాక తప్పదు. ఏదైనా హీరో అయినా జీరో అయినా మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు చలిమిడి పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.